నమస్తే, వెల్కమ్ టు ఆర్కే న్యూస్. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. పట్టణ చౌరస్తాలో ప్రార్థనలు చేశారు. అనంతరం క్రైస్తవ మత బోధకుడు గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యతను వివరించారు. యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే రోజున సైతానుచే సిలువ వేయబడి అనంతరం పాపులను రక్షించేందుకు తిరిగి పునరుజ్జీవనం చెందిన సందర్భంగా గుడ్ ఫ్రైడేని జరుపుకుంటామని తెలిపారు. దయచేసి పాస్టర్స్ అందరూ కూడా రౌండ్గా ఉండండి. దయచేసి అందరూ రౌండ్గా ఉండండి. పాస్టర్స్ గారు దయచేసి ఈ సమయంలో పాస్టర్ ఆర్ శాస్త్రన్న గారు ముందుకు రండి. ఆర్ శాస్త్రన్న గారు, అలాగే పౌలన్న గారు దయచేసి ముందుకు రండి. రండి పౌలన్న గారు, ప్రే చేయండి. ప్రార్థన చేస్తున్నాం. దయచేసి మోకరించగలిగిన వాళ్ళు మోకరిస్తుందని నా విన్నపం. స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాలు ఇస్తూ ఉంటున్నాం. మేము మా దేశమును ప్రేమించుచున్నాము. మా దేశము ఆశీర్వదించబడాలి, శాంతి సమాధానములతో ఉండాలి, ముఖ్యమైన మార్గములో జీవపు మార్గములో నడుచుకోవాలి. అపవాది క్రియలన్నిటినీ యేసు నామములో లయపరచండి. దేవానికి స్తోత్రములు. నీవే మార్గమై ఉన్నావు, నీవే సత్యమై ఉన్నావు, నీవే జీవమై ఉన్నావు తండ్రి. నా దేశ ప్రజలందరూ సత్యమైన మా కొత్తకోట గ్రామాన్ని ఆశీర్వదించండి. మా మండల ప్రజలను ఆశీర్వదించండి. మా జిల్లా ప్రజలను ఆశీర్వదించండి. మా రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించండి. మా దేశాన్ని ఆశీర్వదించండి. మా దేశ నాయకులను ఆశీర్వదించండి. మా దేశ ప్రజలకు జ్ఞానమును దయచేయండి. ఇదే మనసును అనుగ్రహించమని మాకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మన మధ్య ఉన్నటువంటి దైవజనులు ఇమ్మానుయేల్ గారు, ఎబ్రోన్ పాస్టర్ గారు, యేసుక్రీస్తు వారి గురించి మీ మధ్యలో ఊరేగిస్తూ వచ్చాము. కొన్ని మాటలు మేము క్లుప్తంగా చెప్తాము, దయచేసి వినవలసిందిగా యేసు ప్రభు నామమున కోరుచున్నాం. నేటి దినము గుడ్ ఫ్రైడే లోకమంతా, ప్రపంచమంతా జరుపుకునే గొప్ప పండుగలలో ఒక పండుగ. కనుక గుడ్ ఫ్రైడే అంటే ఏమిటి అని ఆలోచిస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోకుల పాపుల కొరకై, పాపుల రక్షణ కొరకై, పాపుల విమోచన కొరకై, పాప క్షమాపణ కొరకై దేవుడు ఈ లోకాన్ని దిగివచ్చి కన్యయందు జన్మించి పరిశుద్ధుడిగా జన్మించి పరిశుద్ధము ఆయన ఈ లోకంలో కొనసాగి పాప క్షమాపణ కొరకు, పాపులకు మోక్షం ఇవ్వడానికి కొరకు ఆయన సెలవులో మరణించి. కనుక యేసుప్రభు గారు సిలువ వేయబడ్డాడు. ఆయన సిలువ వేసింది మనుషులు, కానీ ఆ సిలువ వేయించింది మాత్రము సైతాను అనగా దురాత్మ, మాయ. కనుక మాయ చేత మోసపోయిన మానవులు తమ సృష్టికర్తన యేసుక్రీస్తుని సిలువ వేశారు. కానీ ఆదివారం అనగా ఈస్టర్ అంటే పునరుత్థాన దినం. ప్రభువైన యేసుక్రీస్తు వారు శుక్రవారం చంపబడ్డాడు, సమాధి చేపట్టాడు, ఆదివారం పెందల కాడనే ఆయన మృతులలో నుంచి లేచాడు. కనుక మేము ఈ మాటల ద్వారా మీకు చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఈ సృష్టిలో, ఈ మానవ చరిత్రలో ఒకే ఒక్కడు పాపరహితుడు, ఆయన యేసుక్రీస్తు. ఆయన దేవుడు. ఆయన సెలవిస్తొచ్చాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడూ రాడు. కనుక యేసు ప్రభు యొద్దకు ఎవరైతే వస్తారో వారు పాప క్షమాపణ పొందుతారు. యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైతే వస్తారో వారు రక్షింపబడతారు. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైతే వస్తారో వారు దేవుడిని పొందుతారు, దేవుడిని కలిగి ఉంటారు. వారు నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి హక్కుదారులు అవుతారు. వారు పాపం నుంచి విమోచింపబడతారు. ఆయన మరియు అంత మాత్రం కాదు, వారు ఒక దినం తిరిగి లేస్తారు. పెందల కాడనే మృతులలో నుంచి లేచాడు. ఆయన మృతులయ్యాడు, కానీ మరణము జయించి, సమాధిని జయించి, సైతాను జయించి తిరిగి లేచి తన విశ్వాసం ఉంచిన వారికి ఇటువంటి ధన్యత, ఇటువంటి ఆధిక్యత, ఇటువంటి గొప్ప క్షేమం కలుగుతుందని ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. కనుక మేము యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వారముగా, నిత్య జీవం పొందిన వారముగా, పాప క్షమాపణ పొందిన వారముగా
పరలోకం పొందిన వారుగా, పరిశుద్ధాత్మను కలిగిన వారముగా, ఈ జీవిత క్షేమం కొరకు ప్రార్థించు వారుగా, ఈ కొత్త క్షేమపడి మారు మనసు పొంది నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని ఆశిస్తూ మేము ఈ మధ్యకి వచ్చి ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నాము, ఊరేగిస్తూ వచ్చాం. కనుక యేసు ప్రభులో మా సర్వమానవులకి క్షమాపణ, నిత్య జీవము, మోక్షము ఉచితము ఉచితము ఉచితము. అది మాదు ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంటే చాలు. యేసు నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను రక్షించు, నన్ను చేర్చుకో అని ఎవరికి ప్రార్థన చేస్తారో వారికి ఆయన లభిస్తాడు. కనుక మీరు ధన్యత పొందాలని, రెండో మరణం నుంచి తప్పింపబడాలని, నిత్య నరకాగ్ని నుంచి రక్షింపబడాలని, తప్పించబడాలని మా తపన, మా కోరిక, మా ఆశ. ఇది దేవుని ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ఏంటంటే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యము గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని ఇచ్చేయించుచున్నాడు. దేవుడు ఒకడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచనముగా తనతో అర్పించుకున్నాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ వారు రక్షణ పొందుతారు. మీరు అధికంగా తెలుసుకుని ఆశిస్తే ఇక్కడ ఎంబీ సియోన్ చౌకం ఉంది, అక్కడ దైవసేవకులు ఉంటారు. హెబ్రోన్ చర్చ్ ఉంది, అక్కడ దైవసేవకులు ఉంటారు. ఎప్పుడైనా రావచ్చు, ప్రభువైన యేసుక్రీస్తు గురించి తెలుసుకోవచ్చు, నిత్యజీవం పొందొచ్చు. మీకు మేము ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ శుభాభివందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా తన ఈ లోకములో జన్మ అవతారాన్ని ఎత్తి తన శక్తిని ప్రకటించాడు. మనమందరూ కూడా గమనించాలా,